ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 23వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు సోమవారం. తిథి పంచమి రాత్రి 9:49 వరకు. నక్షత్రం కృతిక రాత్రి 11:58 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:45 నుంచి 2:14 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:55 నుంచి 3:41 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:37 నుంచి రాత్రి 8:05 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:43 నుంచి 5:31 వరకు. సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 6:28. ఈరోజు విశేషం లక్ష్మీ పంచమి, నాగపంచమి. మార్చి 23వ తేదీ సోమవారం నాడు లక్ష్మీ పంచమి, నాగపంచమి రెండు పండుగలు కలిసి వచ్చిన రోజు. ఈరోజు సామాన్యమైన రోజు కాదు, ఎంతో విశేషమైన రోజు. మనందరికీ లక్ష్మీదేవి అంటే ముందుగా గుర్తుకొచ్చేది డబ్బు, బంగారం. కానీ నిజానికి లక్ష్మీ తత్వం అంతకంటే చాలా లోతైనది. మనసులో ఉండే నెమ్మది, ఇంట్లో ఉండే ఆనందం, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, తినడానికి గుప్పెడు అన్నం, ఇవన్నీ అష్టలక్ష్ముల స్వరూపాలే. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవడం మనకు ఒక సానుకూల శక్తినిస్తుంది. దేవుని గదిలో ఒక చిన్న దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలతో లేదా గులాబీలతో అలంకరిస్తే చాలు. పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. మనస్ఫూర్తిగా అమ్మ, నా కుటుంబం చల్లగా ఉండాలి, చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని దండం పెట్టుకుంటే ఆ తల్లి తప్పకుండా కరుణిస్తుంది. ఈ పూజ వల్ల మనకు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయి సన్మార్గంలో ఖర్చయ్యేలా అమ్మవారు దారి చూపిస్తుంది. అలాగే ఈరోజు నాగపంచమిని కూడా చాలా ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. మన భారతీయ సంస్కృతిలో ప్రకృతిని, అందులో ఉండే జీవరాశులను దైవంగా పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పాములు మనకు భయాన్ని కలిగించినా అవి పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఆధ్యాత్మికంగా నాగులు అంటే కుండలిని శక్తికి, అనారోగ్యాలను పారతోలే శక్తికి ప్రతీకలు. సోమవారం నాడు పరమశివుడి మెడలో ఆభరణంగా ఉండే నాగరాజును పూజించడం వల్ల సకల దోషాలు పోతాయి. వీలైన వారు గుడికి వెళ్లి పుట్టలో పాలు పోయడం మంచిది. వీలు కాని వారు ఇంట్లోనే నాగపడగ చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి పాలు నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, సంతానలేమి లాంటి సమస్యలు ఉంటే తొలగిపోతాయని, భయం, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్మకం. ప్రకృతిని గౌరవించడం వల్ల మనకు రక్షణ దొరుకుతుందనే గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. లక్ష్మీదేవి వల్ల సిరి సంపదలు, నాగదేవతల వల్ల ఆ సంపదను, జ్ఞానాన్ని ఆస్వాదించడానికి కావలసిన నిండు ఆరోగ్యం, రక్షణ లభిస్తాయి. ఒక మనిషి నింటూ 100 ఏళ్లు సంతోషంగా బతకడానికి కావలసిన అతి ముఖ్యమైనవి ఇవే కదా. పూజ అనగానే గంటల తరబడి ఉపవాసాలు ఉండి శరీరానికి కష్టం కలిగించుకొని చేయాలని ఏమీ లేదు. దేవుడు మన నుంచి ఆశించేది స్వచ్ఛమైన భక్తిని, ఎదుటివారికి సాయం చేసే మంచి మనస్సును మాత్రమే. మన ఇంట్లో ఉండే వస్తువులతో మనకు తెలిసిన విధంగా భక్తిభావంతో దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తే చాలు. వీలైన వారు పూజ పూర్తయ్యాక దేవుడికి నైవేద్యంగా పెట్టిన పండ్లను లేదా ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని తినడం వల్ల ఇంట్లో బంధాలు మరింత బలపడతాయి. ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి రోజులు మనకు ఒక చిన్న విరామాన్నిచ్చి మనల్ని మనం లోపలికి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. దేవుడి ముందు కూర్చున్న ఆ 10 నిమిషాలు మీ ఫోన్లు, ఇతర ప్రపంచపు గొడవలు పక్కన పెట్టి కేవలం మీ శ్వాస మీద, మీ ఇష్ట దైవం మీద ధ్యాస పెట్టి చూడండి. ఆ తర్వాత మీ ఆలోచన విధానంలో వచ్చే మార్పు, మీ పనుల్లో కనిపించే ఉత్సాహం మీకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రయత్నం ఫలిస్తుంది. ఆనందంగా ఉంటారు. ఉద్యోగంలో మీదైన ప్రతిభ కనపరిచి కీర్తిని పొందుతారు. అభిమానించేవారు పెరుగుతారు. మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును సాధిస్తారు. వ్యాపారపరంగా ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. స్థిరత్వం లభిస్తుంది. భూముల కొనుగోలు, వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తారు. గ్రహచారం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మంచిది కాదు.
అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. అలవి కాని లక్ష్యాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. కుటుంబ జీవితం సాఫీగానే సాగిపోతుంది. పిల్లల జీవితాలు బాగానే ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. పనుల్లో శ్రద్ధ అవసరం. శ్రమ అధికమవుతుంది. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. ధనధాన్య సిద్ధి ఉంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఒక సంఘటన మనసుకు ఆనందం కలిగిస్తుంది. గత అనుభవంతో నిర్ణయాలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన విషయాలను పక్కన పెట్టి మీ ప్రేమ జీవితం కోసం తాపత్రయపడతారు. బయటకు వెళ్లి కొత్త వ్యక్తులను కలవండి. వారి నుంచి మీకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్న చితక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు వస్తారు. అనవసరమైన ఖర్చులు రావచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం లభిస్తుంది. ఒక పనిలో ప్రశంసలు అందుకుంటారు. లక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. గురువుల కటాక్షంతో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. తోటి వారి సహకారం అందుతుంది. కొందరు అసూయ పడతారు. విమర్శలకు తావు లేకుండా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. అదృష్ట యోగం ఉంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగపరంగా మేలు జరుగుతుంది. వ్యాపారం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. తెలివిగా మాట్లాడండి. ఆర్థికంగా మిశ్రమ కాలం. కొందరి సహకారం వల్ల ఆపదలు తొలగుతాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను తలకెత్తుకోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంతమేర చక్కబడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి తోబుట్టువుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువులో విజయాలు సాధిస్తారు. రుణాల బాధలు తగ్గుతాయి. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని నియంత్రించుకోకపోతే సమస్యలు తప్పవు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట బయట సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. పనులపై మనసు నిలుపుతారు. ఆదాయం స్థిరంగా ఉంటూ నిదానంగా పెరుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు లావాదేవీల మూలంగా వ్యాపారం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సూర్య ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. అభీష్టాలు నెరవేరుతాయి. ధన లాభం ఉంది. ఖర్చు పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో కాలం గడుస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఒక సంఘటన మనసుకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అనుకున్న విధంగానే ఫలితం ఉంటుంది. ఉత్తమ ఫలితం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. చెడు తొలగుతుంది. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఏకాగ్రతతో ముందుకు సాగాలి. దేనిని లోతుగా చూడవద్దు. అదృష్టం ప్రాప్తిస్తుంది. ప్రారంభించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలం. అదనపు ఆదాయం కలిసి వస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అంది వస్తుంది. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ప్రాధాన్యత కూడా ఎక్కువ అవుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులతో అతి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లలు పురోగతిని సాధిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉత్సాహంతో ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. మీరు మీ డబ్బు ఆదా చేయడం ప్రారంభించకపోతే ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. అవసరమైన చోట ఖర్చు చేయాలి. లేని చోట పొదుపు చేయడం నేర్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. గణపతి ధ్యానం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు సరిచేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. మిత్రుల ఆదరణ లభిస్తుంది. ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
వీసా సమస్య ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో వివాదాలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది. 1-2 రుణ సమస్యలను తగ్గించుకుంటారు. అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉంటుంది. జీవిత అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు ప్రారంభించండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సహకారం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అవసరాలకు ధనం అందుతుంది. ప్రమాదాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పనులపై మనసు నిలపండి. కొత్త వస్తువులు కొంటారు. ఈ రోజు మీలో ఏదో ప్రతికూల ఆలోచన వస్తే ఆశ్చర్యపోకండి. ప్రతి ఒక్కరిలో ఇలాంటి రోజులు వస్తాయి. అయితే ఇది శాశ్వతంగా ఉంటుందని అర్థం చేసుకుంటారు. అనుకోని ఖర్చులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. నిరాశ చెందవద్దు. పనులు నిదానంగా పూర్తవుతాయి. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా వాటిని అధిగమిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుత్సాహం వెంటాడుతుంది. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. శుభవార్తను వింటారు. విజయావకాశాలు పెరుగుతాయి. క్రమం తప్పకుండా పనిచేస్తూనే ఉండండి. ధనలాభం ఉంటుంది. ఎంత ప్రయత్నం చేస్తే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. ఒక మంచి జరుగుతుంది. సంతోషించే వార్త వింటారు. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. మిత్రుల వల్ల కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పనికి తగ్గట్లు మీ బాధ్యతలన్నీ సమయాల్లో మారుతాయి. మీరు తీసుకొని బాధ్యతలు ఇతరుల చేతికి వస్తాయి. కష్టాలు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఆశించిన విధంగా చేతికి డబ్బు అందుతుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటాయి. ఆర్థికంగా ఇతరులకు సహాయం కూడా చేస్తారు. కొందరు మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు. బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పిల్లల నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చికాకులు తలెత్తవచ్చు. సంయమనం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, బంధువులతో అనుబంధం పెరుగుతుంది. వాహనంతో పనులు నెరవేరుతాయి. భూములు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతా స్తోత్రం శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు అదృష్టవంతులు అవుతారు. ధన, గృహ లాభాలు ఉన్నాయి. నూతన బాధ్యతలు చేపడతారు. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్ననలు పొందుతారు. కొందరు మోసం చేసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆనందాన్ని ఇచ్చే వార్తలు వింటారు. శత్రువులు ఇబ్బంది పెట్టాలని చూస్తారు. పూర్వపుణ్యం కాపాడుతుంది. శివారాధన శ్రేయస్సునిస్తుంది. కాలం మిశ్రమంగా ఉంటుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఉద్యోగంలో 1-2 సమస్యలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది. బంధువుల నుంచి ఆస్తికి సంబంధించిన శుభవార్తను వింటారు. తోబుట్టువులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుంది. పట్టుదలతో పనిచేస్తే విజయం మీదే. కొన్ని సమస్యలపైన తోటివారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. సుఖ సంతోషాలు ఉంటాయి. అనవసరమైన చర్చల్లో తలదూర్చవద్దు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఒక పనిలో విజయం సాధిస్తారు. కొందరు మిమ్మల్ని పట్టించుకోలేదని చిరాకు పడతారు. దానివల్ల కొందరు మీకు దూరం జరుగుతారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పొగడాలని చూస్తే నిరాశ తప్పదు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం ఉత్తమం. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. అధికారుల ప్రోత్సాహం వల్ల పనులు ముందుకు సాగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు సంతృప్తికరం. ఇష్టదేవతా స్తోత్రం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు అదృష్ట యోగం పొందుతారు. కొందరి ప్రవర్తన ఇబ్బంది పెడుతుంది. మిత్రుల ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి. దైవ బలంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు ఆదుకునేవారు ఉంటారు. సమయానుకూలంగా ప్రవర్తించి పెద్దల మెప్పు పొందుతారు. ఎటు చూసినా విజయమే కనపడుతోంది. ఆలస్యం చేయకుండా మంచి ప్రయత్నం చేయండి. మంచి చేయండి. విజయం తప్పక వరిస్తుంది. పనులు త్వరగా పూర్తవుతాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఆస్తికి సంబంధించి ఒక కోర్టు కేసులో నెగ్గే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయవద్దు. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఇతర కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంతానం పురోగతిని సాధిస్తారు. శుభవార్తను వింటారు. అదృష్టవంతులవుతారు. త్వరగా పనులు పూర్తి చేస్తారు. గొప్ప భవిష్యత్తుకు ప్రణాళికలు రచించండి. గతం కంటే ఉత్తమ కాలం ఇది. దైవానుగ్రహం పూర్తిగా ఉంటుంది. నేడు మీకు ఆకస్మిక ధన వ్యయం గోచరిస్తోంది. ఇతరుల అవసరాలకు సర్దుబాటు చేయాలని భావిస్తారు. మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ పోవడంతో మీకు కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. స్నేహితులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటారు. సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అద్భుతమైన విజయం ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పనులు త్వరగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మస్థైర్యం రక్షిస్తుంది. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. ఒక విషయంలో మంచి జరుగుతుంది. అంతా అనుకున్నట్లుగానే జరుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. విజయావకాశాలు పెరుగుతాయి. శక్తి సామర్థ్యాలు అధికమవుతాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. కార్యసిద్ధిని పొందుతారు. లక్ష్యాన్ని చేరుతారు. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. కానీ కుటుంబ జీవితంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఇతరులతో వ్యవహరించడంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. వృత్తి జీవితంలో ఉన్నవారు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అదృష్టం పడుతుంది. కొందరి వల్ల లాభపడతారు. ఆటంకాల నుంచి సునాయాసంగా బయటపడతారు. కొన్ని సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. అయితే ఖర్చులు పెరుగుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు, విహారయాత్రలు చేయవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. ఈ రోజు మీరు ముందడుగు వేసి ఓ పెద్ద పనిని ప్రారంభిస్తారు. మీరు చేసిన పనికి ఇతరుల క్రెడిట్ తీసుకుంటారు. ప్రతి పని చేస్తున్నది మీరేనని వారికి గుర్తు చేయండి. మీ సామర్థ్యం ఏంటో ఇతరులకు తెలిసేలా చేసి గుర్తింపు పొందుతారు. స్థిర చరాస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా పెద్దల సహకారం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఒత్తిళ్లు తగ్గుతాయి. ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మంచి వార్తను వింటారు. బంధుమిత్ర సమాగమం. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. మొహమాటంతో కొంత ఇబ్బందికి లోనవుతారు. పని భారం పెరుగుతుంది. తగినంత విశ్రాంతి అవసరం. గురుబలం అధికంగా ఉంటుంది. ఏది అనుకుంటే అది చేయగల సమర్థత లభిస్తుంది. అదృష్ట బలాలు అందుతాయి. ఆలోచించి పనిచేయండి. అప్పుడే విజయం మీ సొంతం అవుతుంది. శ్రమ ఫలిస్తుంది. ధనయోగం ఉంది. ప్రతి చిన్నదానికి భయం వెంటాడుతుంది. సంతానంలో ఒకరికి బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు బాగా లాభపడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా అండగా నిలబడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాగ్దానాలు, హామీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. ముఖ్య వ్యక్తుల సలహాలతో శాంతి లభిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. గందరగోళ పరిస్థితిని కలిగించేవారుంటారు. ఆవేశం పనికిరాదు. ఇతరులు మీ గురించి ఏం చెబుతున్నారో అంగీకరించడానికి ఇది మంచి రోజు. పనిచేసే చోట ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులు, సన్నిహితుల సాయాన్ని ఆశిస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మంచితనం వలన నలుగురిలో మంచి ఆదరణ లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు తోటివారితో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. లక్ష్మి అష్టోత్తరం చదవండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఆపదల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఆధ్యాత్మికంగా మంచి కాలం. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తారు. అదృష్ట యోగం అనుభవించే కాలం ఇది. మనోధైర్యంతో లక్ష్యాన్ని చేరతారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆటంకాలు ఉన్నాయి. ఉద్యోగంలో సహకారం అందుతుంది. ముఖ్య పనుల్లో తడబాటు రానియవద్దు. సంకల్ప బలంతో ముందుకు సాగండి. మీపై ఈర్ష్య, అసూయలతో కొందరు అభాండాలు వేస్తారు. పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. మీ బరువు బాధ్యతలను సహచరులు పంచుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.
బంధువుల సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరం. పూర్వపుణ్యం రక్షిస్తుంది. అధికార లాభం ఉంది. మీరు అందరి దృష్టి మీపై ఉండాలని కోరుకుంటారు. కానీ అన్ని వేళలా ఇది సాధ్యం కాదని గ్రహించాలి. మీరు ఎల్లప్పుడూ ఇతరుల విషయాలను రహస్యంగా ఉంచుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరగడంతో రుణాల కోసం చేతులు చాపుతారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. శ్రమ పెరిగినా తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. రాదు అనుకున్న డబ్బు మీ చేతికి అందుతుంది. ఆత్మీయులు, స్నేహితుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. సమాజంలో గుర్తింపు పొందిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. స్థిర చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉంటారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. శుభ ఫలితాలు ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం. ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన కీర్తిని ప్రసాదిస్తాయి. ధన లాభం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గత వైభవం సిద్ధిస్తుంది. క్రమంగా ఉన్నత స్థితికి చేరుతారు. మిత్రుల సహకారంతో ఒక పనిలో విజయం లభిస్తుంది. ఆస్తి పరంగా లాభపడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. దూరమైన వాళ్ళు దగ్గరవుతారు. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఒత్తిడి కలగకుండా నిర్ణయాలు తీసుకోండి. దైవ శక్తితో ఒక విజయం లభిస్తుంది. క్రమంగా లక్ష్యాన్ని చేరుకుంటారు. ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా బాగానే ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ జీవితంలో అపార్థాలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం ముందు చూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వినే అవకాశం ఉంది. ఆర్థిక యోగం శుభప్రదం. స్వల్ప విఘ్నాలు ఉన్న పనులు పూర్తవుతాయి. ఓర్పు, సహనం అవసరం. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భూ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. గత పెట్టుబడుల వల్ల ఆదాయం లభిస్తుంది. భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరగవచ్చు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య, నాటక కళాకారులకు సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పట్టుదల, ఏకాగ్రత అవసరం. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సఖ్యత చెడుతుంది. లక్ష్మీ ధ్యానం కార్యసిద్ధినిస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. అధికార లాభం ఉంటుంది. గౌరవ పురస్కారాలు ఉన్నాయి. అపార్థాలకు అవకాశం ఉంది. మొహమాటం రానియకండి. ఈర్ష్య పడేవారు ఉంటారు. ఆవేశం పనికిరాదు. ఒక శుభవార్తను వింటారు. అద్భుతమైన కాలం నడుస్తోంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆహ్లాదంగా కాలం గడుస్తుంది. స్థిరత్వం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఒక ఫలితం సానుకూలంగా వస్తుంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు, నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. అయితే అనవసరపు ఖర్చులను, విలాసాలను తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. పిల్లలు మంచి పురోగతిని సాధిస్తారు. శుభవార్తను వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఆర్థిక పరంగా అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అభినందనలు అందుకుంటారు. వ్యాపార లాభం ఉంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. గతంలో మీ మీద పడ్డ నిందలు తొలగుతాయి. విద్యార్థులు శ్రమ ఫలిస్తుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సూచనలను పాటించి సత్ఫలితాలు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పట్టుదలతో అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. లక్ష్మీ ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి.
సర్వే జన సుఖినో భవంతు. ఇక ఈరోజు మీరు ఏ పూజ చేసినా, ఏ దేవుని తలుచుకున్నా ఆ దైవ బలం మీకు ఎప్పుడూ రక్షగా నిలవాలని, ఈ సోమవారం మీకు మీ కుటుంబానికి సకల శుభాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కానీ, లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా తలుచుకుని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ అమ్మవారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు దేశ విదేశాలలో పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షకులందరికీ పేరు పేరున శుభాభినందనలు.